శివుడిని కన్నబిడ్డలాగా చూసుకున్న బెజ్జ మహదేవమ్మ గురించి తెలుసా? ఒకరోజు బెజ్జ మహదేవమ్మ శివుడికి తల్లి లేదు అనే విషయం తెలుసుకొని కుమిలిపోతూ తల్లి ఉంటే భిక్షాటన చేయనించేదా, తల్లి ఉంటే పులితోరు చుట్టనించేదా, తల్లి ఉంటే శ్మశానంలో తిరగనించేదా అంటూ స్వయంభుగా శివలింగాన్ని ఆకారాన్ని తయారు చేసి, శివయ్య నువ్వు నా బిడ్డవు కన్న తల్లిలా పొంగిపోతుంది. ఆ శివలింగానికి పసిబిడ్డకి చేసే ప్రతి ఆలన చేసేది. అది గమనించిన శివుడు ఆమెకి మోక్షం ఇవ్వాలి అని భావించి భక్తిని పరీక్షించాలి అని కళ్ళు మూసుకొని స్పృహ లేనట్టు కనిపిస్తారు. ఆమె ఏడుస్తూ అయ్యో శివయ్య, కళ్ళు తెరిచి నన్ను చూడు, నిన్ను విడిచిపెట్టి నేను ఎలా ఉండగలను, నీకు ఏమైనా కావడానికి ముందే నా ప్రాణాలు విడుస్తున్నా అని అంటుంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై అమ్మా, నీ భక్తికి పరవశించి పోయాను, నీకు ఏం వరం కావాలో అడుగు. శివయ్య, నాకు ఏ వరం వద్దు, నువ్వెప్పుడు సంతోషంతో నా కళ్ళ ముందు కనబడుతూ ఉండాలి అని కోరుకుంటుంది. శివుడు దానికి ఒప్పుకొని నువ్వు కొన్ని రోజులు భూలోకంలో ఉండి తర్వాత కైలాసానికి వస్తావు అనే వరం ఇస్తాడు.